పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికాలో మరో కొత్త రాజకీయ పార్టీ. అమెరికా పార్టీ పేరును ప్రకటించిన ఎలాన్ మస్క్. అమెరికాలో ప్రస్తుత వ్యవస్థ ప్రజాస్వామ్యం కాదన్న ఎలాన్ మస్క్. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడమే తన పార్టీ లక్ష్యమంటూ ట్వీట్. టెక్సాస్లో వరద బీభత్సం, 51కి చేరిన మృతుల సంఖ్య, నిరాశ్రయులైన వందలాది కుటుంబాలు. ముగిసిన ప్రధాని మోదీ అర్జెంటీనా పర్యటన. నేడు బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్న మోదీ. సోషల్ మీడియా అరెస్టులపై జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు. ఏపీలో జడ్జిలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసిన ధర్మాసనం. మామిడి రైతులకు అండగా వైఎస్ జగన్. ఈ నెల 9న బంగారుపాలెం పర్యటన. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి. రాజధాని రైతులపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు. భూములివ్వని వాళ్లపై వైఎస్ఆర్సీపీ ముద్ర వేస్తున్న మంత్రి. భీమవరంలో హై వోల్టేజ్ టవర్ ఎక్కి శామ్ అనే వ్యక్తి నిరసన. తల్లికి వందనం డబ్బులు తమ ఖాతాలో పడలేదని ఆందోళన. ఏపీలో నెల రోజులకే తెగిపోతున్న స్కూల్ బ్యాగ్స్ కిట్లు. నాసిరకం బ్యాగులు ఇచ్చారని వాపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అల్లూరు జిల్లా చింతపల్లి టీడీపీలో వర్గ విభేదాలు. నామినేటెడ్ పదవుల విషయంలో ఒకరిపై మరొకరు అనుచిత వ్యాఖ్యలు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందన్న కోన రఘుపతి. కర్నూలు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్. శ్రీశైలం ప్రాజెక్టులో మరోసారి బట్టబయలైన అధికారుల నిర్లక్ష్యం. జలాశయంలో 10వ నెంబర్ రేడియల్ క్రస్ట్ గేట్ నుంచి భారీగా వాటర్ లీక్. విశాఖలో డ్రగ్స్ కలకలం. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ రవాణా. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసుల రౌండ్ టేబుల్ సమావేశం. 49 జీవోను రద్దు చేయాలని నేతల డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కురివిలో సిపిఐ 3వ మహాసభలు. కమ్యూనిస్టులను ఖతం చేయడం హిట్లర్ వల్లే కాలేదు, అమిత్ షాతో అవుతుందా అని కూనంనేని ఫైర్. కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీఓ ఆఫీసులో ఉద్యోగుల మధ్య మామూళ్ల గొడవ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంగల ముఠా అరెస్ట్. వరుస చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా దుపాల వలసలో కూటమి నేతల బరితెగింపు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న టీడీపీ నాయకులు. బాపట్ల జిల్లా పావులూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు మోసాల ప్రజలకు వివరించాలన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ అమ్ముతున్న దుకాణాలు సీజ్. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఓ ఇంట్లో భారీ చోరీ. బీరువాలోని 55 సవర్ల బంగారం, 3 లక్షల నగదు అపహరణ. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్. నేహల్ దీపక్ మోదీని అరెస్ట్ చేసిన పోలీసులు. పిఎన్బి కుంభకోణం కేసులో నేహల్ మోదీ ప్రమేయం. రసవత్రంగా రెండో టెస్ట్. ఇంగ్లాండ్ టార్గెట్ 608 పరుగులు. విజయానికి 7 వికెట్ల దూరంలో భారత్. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శన. అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్.